ఇశ్రాయేలు ప్రజలు ఎవరండి? ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఐగుప్తులో ఏమైపోయారు? బానిస బ్రతుకు. ఐగుప్తులో ఏమైపోయారు చెప్పండి? బానిసత్వం. అయ్యా, ఈ బానిసత్వంలో నుంచి మేము బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు మనసులో, కానీ విడిపించేవాడు లేడు. హల్లెలూయా! విడిపించేవాళ్ళు లేరు. వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు, కానీ శక్తులు ఉన్నాయి అక్కడ. ఏమున్నాయి చెప్పండి? శక్తులు. ఫరో అనే శక్తి, వాడికి ఉన్న సైన్యపు శక్తులు, ఆ సైన్యపు శక్తులు ఫరో శక్తి ముందు వీళ్ళ కోరికుంది లోపల. ఆ చీకటిలో నుండి, ఆ భయంకరమైన బానిసత్వంలో నుంచి బయటపడాలని ఉంది, కానీ బయటపడలేక మొర్ర పెడతా ఉన్నారు. బయటపడలేక దేవుడి దగ్గర ఏడుస్తున్నారు. బయటపడలేక దేవుడిని అడుగుతున్నారు, దేవా దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, ఈ బానిసత్వం చేయలేకపోతున్నాం, ఇదిగో ఈ బానిస బతుకుని మేము చేయలేకపోతున్నాం. ఎంతగా వాళ్ళు హింసిస్తున్నారంటే గడ్డి కూడా ఇవ్వకుండా ఇటుకలు తయారు చేయమంటున్నారంట. ఏం చేయమంటున్నారు? గడ్డి ఉంటేనే కదా అది కాలేది. ఇటుకలు చేసేవాళ్ళు చూసారా? గడ్డి పెట్టి అది కాలిస్తే ఆ గడ్డి కాలిన దాన్ని బట్టి ఇటుకలు ఏమవుతాయి? బాగా కాలుతాయి. వీళ్ళు చాలినంత గడ్డి ఇవ్వకుండా ఇటుకలు కాల్చండి అంటే ఏమైంది? అప్పుడు ఇటుకలు సరిగా రావు. అవునా? సగం సగం గాలిద్ది. అప్పుడు వాళ్ళు కొరడా తీసుకొస్తారు. ఏరా ఇటుకలు కాల్చమంటే వేస్ట్ చేస్తావా? మళ్ళీ పట 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 కొడుతుంటే అమ్మో అయ్యో 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 ఏంది? ఇటుకలు చేయమన్నావు, బాగానే ఉంది, చాలినంత గడ్డి ఇవ్వాలి కదా. గడ్డి లేకుండా మేము ఇప్పుడు ఎట్ట నిప్పు పెట్టాలా? నిప్పు పెట్టితే ఈ ఇటుకలన్నీ కూడా బాగా కాలి అవన్నీ ఒక రాటు తేలితే కదా ఇటుకగా మారేది. అంటే వీళ్ళకి తెలుసు ఈ విషయం, వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు విషయం, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళని హింసిస్తున్నారు, ఇశ్రాయేలు ప్రజల్ని. ఈరోజు దేవుని బిడ్డ ఇక్కడ కూర్చున్నట్టు ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనల్ని హింసించే వాళ్ళు ఉన్నారు లోకంలో. ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత హింస పొందుతున్నావా? శ్రమ పొందుతున్నావా? కష్టాలు పాలవుతున్నావా? దాంట్లో నుంచి కూడా నువ్వు విడుదల బయటకు రావాలి. ఆ శ్రమల్లో నుంచి బయటకు రావాలంటే యేసయ్యా మాత్రమే నిన్ను విడిపించగలదు. అంటే ప్రార్థన మాత్రమే నిన్ను విడిపించగలదు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాల. 430 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 1, 2 కాదు, 430 సంవత్సరాలుగా ప్రార్థన చేయలేదు వాళ్ళు. ఎప్పుడు చేశారు తెలుసా? గడ్డి ఇవ్వకుండా ఇటుకలు కాల్చమన్నప్పుడు ఏడ్చారంట దేవుడి దగ్గర. హల్లెలూయా! ఏడిస్తే అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు మోషేకి. హల్లెలూయా! మోషేకి ప్రత్యక్షమయ్యి అంటున్నాడు, మోషే ఐగుప్తులో నా ప్రజలు ఉన్నారు, నువ్వు వారిని తోడుకొని రావాలి. ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితులను బట్టి లోకములో నువ్వెవరైనా నిన్ను ఇబ్బందులు పెడుతున్నారా? బానిసగా చూస్తున్నారా? కులం తక్కువ అంటున్నారా? లేకపోతే చిచి అడుగుచ్చో అంటున్నారా? డబ్బు తక్కువని నిన్ను అవమానిస్తున్నారా? లేకపోతే నీ స్థితి తక్కువని నిన్ను ఇబ్బందులు పెడుతున్నారా? నీకు ఉద్యోగం ఇచ్చినట్టుగా ఇచ్చి నిన్ను హింసిస్తున్నారా? నిన్ను వేధిస్తున్నారా? అయితే దానికి జవాబు ఏంటి తెలుసా? నువ్వు మొర్ర పెడితే ఆ చీకటి అనే శ్రమల్లో నుంచి దేవుడు వెలుగులోకి నిన్ను మార్చునుగాక. నమ్మినవారు ఎంతగా మార్చాడు తెలుసా? నా బిడ్డలారా, అక్కడెందుకురా మీరు ఉంటారు? పాలు తేనెలు ప్రవహించే దేశములోకి మీరు రావాలి నా బిడ్డలు. గట్టిగా మీకు స్పందన లేదా? మీరు ఎప్పుడు ఇంకట్టనే ఉంటారా? కార్లు వేసుకొని రావాలి మీరు. హల్లెలూయా! ప్రేయర్ ల్యాండ్కి ఏం వేసుకొని రావాలి చెప్పండి? ప్రేయర్ ల్యాండ్కి ఏం వేసుకొని రావాలి? కారులో మీ ఇంటి వాళ్ళతో పాటు ఇంకొక 4 ఎక్కించుకొని రావాలి. హల్లెలూయా! దేవుడు చేస్తాడు. దేవుడు యొక్క ఆశీర్వాదం ఏంటో తెలుసా? తన బిడ్డలు మొర్ర పెట్టగా, ఏమనుంది అక్కడ? మొర్ర పెట్టగా. చదవండి ఒకసారి. నిర్గమాకాండము
2వ అధ్యాయము 23వ వచనం. 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు, చెప్పండి, దేవుని యొద్దకు చేరినా. మనం పెట్టే మొర కప్పు దాటుతుందా? మొర అంటే ఏందండి? స్తోత్రం స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు, నీకు తెలుసు అయ్యా, సమస్తం తెలుసు. ఏంది మొర? మొర అంటే ఏంది? ఇది పగిలి అక్కడికి వెళ్ళాలి. ఆకాశం కూడా ఓపెన్ అయ్యి ఆకాశంలో నుంచి వెళ్ళాలి. ఎక్కడికి? దేవుడు దగ్గరికి. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. గట్టిగా ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు చున్నాను. ఆకాశమందున్న నీ తట్టు కరుణించవా నన్ను, నీ తట్టు ఆకాశమందున్న నీ తట్టు గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన బాగు చేయుమా, కరుణించుమా, యేసు కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను నేను. ఆకాశమందున్న ఆకాశమందున్న నీ తట్టు నేను, నీ తట్టు. ఆమేన్, హల్లెలూయా. ఎత్తాల కన్నులు ఎప్పుడు పెట్టారు వాళ్ళు మొర? వెట్టి పనులు బట్టి నిట్టూర్పులతో మొర్ర పెట్టగా వారి మొర్రలు దేవుడు యొద్దకు చేరెను. హల్లెలూయా. మన మొర్రలు దేవుడి దగ్గరికి వెళ్తాయి, గుర్తుపెట్టుకోండి. అంత మనము ఈజీ కాదు. దేవుని బిడ్డలను ముట్టుకోవడం అంటే నిప్పును పట్టుకున్నట్టే. దేన్ని పట్టుకున్నట్టు చెప్పండి? దేన్ని పట్టుకోండి? నిప్పు పట్టుకోండి. పట్టుకుంటే ఏమైంది? మండుచున్న కట్టెలు. మనం గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా గట్టి కొట్టాలా? హల్లెలూయా. భయపడగాకండి. నిన్నెవరైనా బాధ పెడుతుంటే, నన్ను బాధ పెట్టాడండి, అతను ఇట్ట అన్నాడండి, నీకు కేసు పెడతా. ఏంది నువ్వు కేసు పెట్టేది? హల్లెలూయా. యేసయ్య దగ్గర మొర్ర పెట్టు, వాడు పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు. నిన్ను కొట్టినవాడు, నిన్ను అన్నవాడు నీ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకొని క్షమాపణ వేడతాడు. కేసు ఎందుకు? కేసు ఎందుకండి? అక్కడ న్యాయం జరిగిద్దా? జరిగిద్దా? ఎవరికి జరిగిద్ది? ఎవరికి? ఎవరికి? మనకి జరిగిద్దా? మనకి అసలు క్రైస్తవులు జరిగిద్దా? మీరు అసలు బొట్టు పెట్టుకోకుండా మీరు వెళ్తారు, అసలు ముఖం చూడంగానే ఓహో ఇలా అంటారు. అయిపోయా. నువ్వు మందిరంలోకి రా. కన్నీరు గారు, నీకు న్యాయము చేయడానికి దేవదూతలు వచ్చుచున్నారు, వస్తున్నారు. అద్భుతమే, అద్భుతమే. నమ్మిన వారు గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ గట్టి కొట్టాల. గట్టిగా నమ్మితే. నువ్వు నమ్మపోతే ఏం లేదు.
ఎవడికి? నువ్వు నమ్మకపోతే నాకా? ఎవడు నమ్మితే వాడికి. హల్లెలూయా. నేను నమ్ముతున్నా అంతే. దేవునికి స్తోత్రం. అందుకని వాళ్ళు మొర్ర పెట్టారు, దేవుడి దగ్గర చేరింది కాబట్టి దేవుడు వెంటనే మోసే వెళ్ళు, నా ప్రజలను తీసుకొని రా అన్నాడు. మోసే వచ్చాడు. ఎట్టపోనయ్యా, నెత్తోడినయ్యా, నేనేం చేసేది? పోతే తంతాడయ్యా ఫరో. అక్కడి నుంచి పారిపోయి వచ్చా, భయంతో వచ్చా, చంపుతారేమని వచ్చా, నేనే వెళ్ళేది. నువ్వెందుకు వెళ్తావు? నీతో పాటు నేను వస్తున్నా. హల్లెలూయా. యేసయ్యా నేనే వెళ్ళేదయ్యా, నేను ప్రార్థన చేస్తే ఏం జరిగింది? నీతో పాటు మదన్, నీతో పాటు నేను నిలబడుతున్నా. నువ్వు మాట్లాడు, నువ్వు పలుకు, నువ్వు పలుకు. స్వస్థత చేసేది ఎవరు? యేసయ్యా. కొడగట్టిగా. ఆవిడ మోసే వెళ్ళాడు. మోసే వెళ్ళి రాజు ముందు నిలబడ్డాడు. 10 అసలు ఎట్లాంటి కార్యాలంటే వాళ్ళకి నిద్ర పట్టనీయకుండా చేశాడు దేవుడు. హల్లెలూయా. ఎవరికి? విర్రవీగుతున్న దుష్టత్వముతో ఉన్న మా అంతటి వారు లేరనుకున్న వారికి నిద్ర పట్టట్లా. కప్పలే, ఇల్లంతా కప్పలే. చెప్పాలా? భయంకరమైనటువంటి తెగుళ్ళు. హల్లెలూయా. బాబు నీకు దండం పెడతాను, మోసే నీ ప్రజలను తీసుకెళ్ళిపో, వెళ్ళిపో, నీకు నమస్కారం అయ్యా, నా గురించి కూడా ప్రార్థన చేయండి అయ్యా అనే స్థితికి ఎవరు తీసుకొచ్చారు ఫరోని? ఎవరు తీసుకొచ్చారు ఫరోని? ఎవరు? ఎవరు? మనము నమ్ముకున్న యేసయ్య అటువంటి స్థితికి విర్రవీగుచున్న గర్వముతో ఉన్న ఫరోని దించాడు కిందకి. ఈరోజు నీతో నాతో ఉన్న యేసయ్య, మోషేతో ఉన్న యేసయ్య ఒకడే. గట్టి చెప్పండి, ఒకడే. మారలా, మార్పు లేనివాడు. అన్చేంజ్డ్ గాడ్. హల్లెలూయా. అసలు అయ్యో నువ్వు తీసుకొని నాయన నీకు వందనాలయ్యా అని అని వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. ఈ భూమి ఎవరిదండి? ఎవరిది ఇది? ఆకాశం ఎవరిది? ప్రకృతి ఎవరిది? ఆయన చేతి పని. హల్లెలూయా. ఆయన నీకు తోడుంటే నువ్వెందుకు చిన్న చిన్న వాటికి భయపడతావు? నువ్వు నిలబడు, మొర్రపెట్టు. దేవుడు చేస్తున్నాడు, దేవుడు చేయబోతున్నాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని చెప్పాను? 3. ఇంకొకటి చెప్పనా వద్దా? వద్దంటే ఆపేస్తా. చెప్పంటారా? 3 అయింది. చెప్పరా ఇంకోటి? బాగుందా? రుచిగా ఉందా? బాగుందట. 4వ వ్యక్తి ఎవరో తెలుసా? పొట్టి జక్కయ్య. ఏంటిటో మామూలుడు కాదు. అబ్బో పిసినారి. ఎట్టండు? పిసినారి. గీకి 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 కూడా పెట్టడం. అంత పిసినారోడు. డబ్బులు వసూలు చేసి లోపల కన్నాల్లో దాచిపెడుతున్నాడంట. అన్నీ దాచిపెట్టడం. ఎందుకు దాచిపెడుతున్నావయ్యా లోపల? అంతే. రేపొద్దున మనకేదన్నా అయితే ఎట్టా? రేపొద్దున మనకేదైనా కావాలంటే ఎట్టా? అంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. హల్లెలూయా. ఎట్లాంటి వాళ్ళు? చీకట్లో ఉన్నవాళ్ళు. వెలుగు లేదు వాళ్ళకి. చీకట్లో ఉంటే దేన్ని నమ్ముతారు? డబ్బుని నమ్ముతారు. దేన్ని? డబ్బుని. ధనమును నమ్ముతారు. ధనమును దాచిపెట్టాలని చూస్తారు. ధనమును ఎట్ట కూడా సంపాదించాలి. మోసం చేసో, వారిని హింసించో, పీడించో డబ్బులన్నీ తీసి లోపల బీరువాల్లో దాచిపెడితే చూడండి, యేసు వచ్చాడంట ఆ ఇంటిలోకి. హల్లెలూయా. యేసు వచ్చాడంట ఆ ఇంటిలోకి. ఎటువంటి వాడు ఎట్ట మారిపోయాడంటే పిసినారోడు దయగలిగిన వాడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఎట్లా ఏమంటున్నాడు తెలుసా? నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వారికి 4 ఇస్తాను, బీదలకి నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను. గట్టిగా చప్పట కొట్టాడు. మొత్తం మారిపోయింది. భార్య ఉంటే ఏమనేదో, జక్కయ్య భార్య ఎక్కడుంది కనపడలే బైబిల్లో. ఓయ్ ఏమయ్యా, నీ పాటికి నువ్వు ఇస్తానంటే మేమేమైపోవాలి? రేపొద్దున మా పరిస్థితులు ఏంది? వీళ్ళందరి బాధలు ఏంటంటే రేపొద్దున మా జీవితం ఏంది? నువ్వు సస్తే మాకేంది? నువ్వు బీదలకు ఇచ్చేస్తే మా పరిస్థితి ఏంది? ఇదే బ్రతుకుతో ఈ భూమి మీద సగం భయపడుతూ పిరికితనంతో బతుకుతున్నారు అందరు. హల్లెలూయా.
ఇశ్రాయేలుతో అన్నాడు దేవుడు, ఏ నాటి ఆహారము ఆనాడే సమకూర్చుకోండి, నేను చూచుచున్నవాడిని, పోషించువాడిని, నీకు ఏది తక్కువ చేయనని దేవుడు మాట్లాడాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నీవు ఖర్చు పెట్టు. హల్లెలూయా. దేవుడి కోసం ఖర్చు పెట్టు. నీకు కావాలంటే నువ్వు ఖర్చు పెట్టుకో, దేవుడి కోసం ఖర్చు పెట్టు. అవన్నీ దాచిపెడితే ఏదో ఒకసారి ఒక రూల్ వచ్చింది, నోట్లన్నీ మారిపోయినాయి అంటారు. అప్పుడే చిత్తు కాగితాలకు కూడా పనికిరావు. ఎలా పనికిరావు చెప్పండి? 500 రూపాయల నోట్లు, ఈ నోటు పనిచేయదు అనగానే చాలామంది ఇళ్లలో దాచిపెట్టుకున్న వాళ్ళు లేదు, తీసుకొచ్చి బయట కాల్చారు. ఏం చేశారు? మురికి కాలువలో పక్కన పడేశారు. దాచిపెట్టింది నీకు ఎన్నటికీ పనికిరాదు. నీవు దాన్ని నీకు దేవుడిచ్చాడు అంటే దేవుడి యొక్క దయలో దాన్ని నువ్వు ఖర్చు పెట్టాలా. హల్లెలూయా. ఈ భూమి మీద నీకు దేవుడు ఏది ఇచ్చినా, నువ్వు వెలుగులోకి వచ్చావంటే, క్రీస్తు నా ఇల్లు అనుకున్నావంటే, నేను నా ఇంటికి వెళ్ళాలి అనుకున్నావంటే, నీ చేతికి వచ్చిన దాన్ని నువ్వు దాచిపెట్టుకోవు, కానీ దేవుడి కోసం పని చేస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవుడికి స్తోత్రం. ఒకవేళ మళ్ళీ నేను ఇలా చెప్పాను అనుకోండి, నాకేదో మీరు ఇవ్వాలన్నట్టుగా చెప్పాను, అయిపోయింది. కానుకలు పట్టింది అయిపోయిందా లేదా? అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ కానుకలు పట్టేదేం లేదుగా. ఉందా? లేదు. కానుకల పరిచర్య అయిపోయిన తర్వాత చెప్తున్నా, ఏమని తెలుసా? నీవు దేవుడి కోసం ఒక్కసారి కానీ నీ డబ్బుని ఖర్చు పెట్టడం ప్రారంభించు. మాకు ఇవ్వాలి అంటే ఇవ్వండి, మేము చేస్తాం పని. ఒకవేళ మా మీద నమ్మకం లేకపోతే నువ్వే చెయ్యి. ఏమంటున్నాను? నువ్వే చెయ్యి. ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు? కూరగాయలు నువ్వే కొనుక్కొని తీసుకొచ్చి ఇయ్యి, కోస్తారు వాళ్ళు. మాకేం అవసరం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నూనె ప్యాకెట్ నువ్వే నీ చేతులతో కొనుక్కొని తీసుకొచ్చి, లేకపోతే టీవీ ఛానల్ నడుస్తుంది, దానికి నువ్వే డబ్బులు కట్టుపోయి. కానీ ఏదేమైనప్పటికీ దేవుని యొక్క పనిలో నీ ధనము వాడబడుతుంది అంటే నీవు రేపు దేవుడి దగ్గర 100 అంతలు పొందబోతున్నావు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా. నమ్మిన వారే వాక్యాలు నమ్మని వారికి కాదు, నమ్మితేనే ఈ కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. నమ్మకుండా నువ్వు దేవుడికి ఎంత ఇచ్చినా కూడా అది వేస్టే, బురదలో పోసిందే. దేవుడిని నమ్మి నువ్వు కానుక వేయాలి. కానుక వేసేటప్పుడు కూడా ఏమన్నా నమ్మాలి సార్? నా దేవుడు నేను ఇస్తున్నటువంటి దీన్ని బట్టి నాకు ఇహమందు 100 రెట్లు, పరమందు 100 రెట్లు నాకు దయచేస్తాడని నమ్మి. కానీ నువ్వు కానీ దేవుడి కోసం చేస్తే, దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాం ఎక్కడున్నాడు? చనిపోయిన తర్వాత ఎక్కడ? పరలోకములో ఉన్నాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలా.